చేసే సంస్థలపై పోలీసులు సీరియస్ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు వారు ఏం చేశారు? పోలీసులు వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? మీరే చూడండి. ఇప్పుడు ఇంట్లో వారు ఏది తినాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తున్నారు. అలా బుక్ చేసిన వెంటనే డెలివరీ బాయ్స్ ఆహారంతో గుమ్మం ముందు వాలిపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకున్న సంస్థలు వాటిని వినియోగదారులకు పంపేందుకు స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఈట్స్ తదితర డెలివరీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్ తమకిచ్చిన పార్సిల్ను గమ్యస్థానానికి చేరవేసే ప్రయత్నంలో వారు సృష్టిస్తున్న ఆగడాలు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన వంటివి పోలీసులు సీరియస్ కావడానికి కారణాలుగా మారాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 30,000 మందికి పైగా ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉన్నారు. వీరిలో కొందరు ఫుల్ టైం జాబ్ హోల్డర్స్ కాగా చాలా మంది పార్ట్ టైం గా పనిచేసేవారే ఉన్నారు. వీరిలోనూ ఎక్కువగా యువకులే ఉన్నారు. నగరానికి ఉపాధి కోసం వచ్చేవారు, విద్యార్థులు ఈ స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఈట్స్ తదితర సంస్థల్లో చేరుతున్నారు. తాము చేసే హోమ్ డెలివరీలను బట్టి కమిషన్ ఉండడంతో వీరంతా పోటీలు పడి మరీ చేస్తున్నారు. వీరిలో కొందరు రోజుకు 5,000 వరకు సంపాదించే వారు కూడా ఉన్నారు. మొత్తంగా ఒక్కొక్కరికి రోజుకు సగటున 1,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఇక ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా తమ దగ్గర పనిచేసే బాయ్స్ కు ప్రత్యేక ఆఫర్లతో ఆదాయం వచ్చేలా చేస్తున్నాయి. దూరాన్ని బట్టి వారికి కమిషన్లు పెంచుతున్నాయి. దీంతో చాలా మంది ఎక్కువగా సంపాదించాలనే ఆశతో వాటికి ఒప్పుకుంటున్నారు. డెలివరీలు త్వరగా ఇచ్చేందుకు వెళ్తూ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. సిగ్నల్స్ జంప్ చేయడం, రాంగ్ రూట్ లో వెళ్లడం, ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడకుండా తమ బైక్ నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయడం వంటి వాటికి పాల్పడుతున్నారు. ఈ తరహా ఆగడాలు ప్రమాదాలకు కూడా దారితీస్తున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఒక సమస్య అయితే, ఇళ్లకు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్స్ లో కొందరు చోరీలకు పాల్పడుతూ ఉండడం మరో సమస్యగా మారింది. తమ ఇళ్లలో మొబైల్ ఫోన్లు, ఖరీదైన షూలు, ఇతర వస్తువులు డెలివరీ బాయ్స్ వచ్చిన సమయంలోనే పోయాయని పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇలా పలు విధాలుగా డెలివరీ బాయ్స్ నుంచి ఇబ్బందులు తలెత్తుతూ ఉండడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వారిని కట్టడి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయా డెలివరీ సంస్థల ప్రతినిధులతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సెన్సిటైజేషన్ కమ్ సేఫ్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ట్రాఫిక్ పోలీసులు హాజరయ్యారు. ఇందులో ఫుడ్ డెలివరీ వాహనాలతో తలెత్తుతున్న సమస్యలు, జరుగుతున్న నష్టాలు, ప్రజల భద్రత, రోడ్ సేఫ్టీ వంటి అంశాలపై చర్చించారు. మద్యం తాగి వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, హారన్లు ఇష్టారీతిన మోగించడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ తదితర చర్యలతో ప్రజల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన రేకెత్తిస్తున్నారని పోలీస్ కమిషనర్ సజ్జనార్ సీరియస్ అయ్యారు. మొదటిసారి కావడంతో ఇవి మీ దృష్టికి తీసుకొస్తున్నామని, తీరు మార్చుకోకపోతే ట్రాఫిక్ పాయింట్ సిస్టంతో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయా డెలివరీ సంస్థల ప్రతినిధులను హెచ్చరించారు. ఈ ఫుడ్ సప్లై చేసే బాయ్స్ చాలా ఏదో అర్జెంట్ గా వెళ్ళిపోయినట్లు చాలా ట్రాఫిక్ వైలేట్ చేస్తున్నారు. వాళ్ళు సొంతంగా ఇబ్బంది పడతలేదు, వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. నాకే చాలా సార్లు మన వెహికల్ ముందు రావడం జరిగింది. మన చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ఫోటో తీసి మనకు పంపడం జరిగింది. చాలాసార్లు నేను కూడా ట్రాఫిక్ సర్కిల్ నిలబడి ఉన్నప్పుడు కూడా చాలా వైలేషన్ చేసింది. వాళ్ళకి ఏమాత్రం టైమింగ్ పెట్టినారా, లేదంటే టైమింగ్ చేస్తే వాళ్ళకి ఏమాత్రం ఇన్సెంటివ్ పెట్టినారా తెలుసుకోవడానికి కూడా ఈ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ క్లాసెస్ ఏర్పాటు చేయాలి. ఎట్టి పరిస్థితులు ఈ టైమింగ్ పైన వాళ్ళు ఇన్సెంటివ్ కానీ ముడి పెట్టవద్దని చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చి వాళ్ళు కూడా మనకు అడగడం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చెప్పి. సో మనకు కూడా ఒక డేటాబేస్ మెయింటైన్ చేసి ఎవరెవరు ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ వెహికల్ నెంబర్ ఏమో అనేది కూడా మనం కలెక్ట్ చేసి, ఇంకా ముందు ఏమాత్రం ఎవరో వైలేషన్ చేస్తే వాళ్ళ పైన కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ముఖ్యంగా ఇలాంటి బాయ్స్ కూడా కోరని చెప్పి, మీకు టైమింగ్ ఉండొచ్చు, మీరు అర్జెంట్ చేసే పనిలో ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్ కాంప్రమైజ్ కావద్దు. మీరు ఎక్కడాದರೂ వైలేషన్ చేసే చాలా తీవ్ర పరిణామం ఉంటుంది. సో మీరందరూ కూడా ట్రాఫిక్ పోలీసుతో కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ట్రాఫిక్ ఉల్లంఘనకు, హోమ్ డెలివరీలు చేసేటప్పుడు చోరీలకు పాల్పడే సిబ్బందిపై ఆయా కంపెనీలే దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
డెలివరీ బాయ్స్ ని తీసుకునే సమయంలో వారి పూర్వాపరాలు, కస్టమర్ డేటా నిర్వహణ, డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కూడా సిపి సూచించారు. ఇంకోటి ఈ మధ్యలో కూడా స్విగ్గీ బాయ్స్ కూడా కొంత ఇలాంటి కంపెనీస్ వాళ్ళు కూడా చాలా చోట్ల మనకు గొడవలు పడుతున్నారని చెప్పి తెలిసింది. ఎందుకంటే కస్టమర్ ఏదో ఒకసారి బదులు 2 సార్లు ఆర్డర్స్ ఇచ్చిన లేదా ఏమాదిరు వాళ్ళు ప్యాకింగ్ లో మిస్టేక్ అయినా అనవసరము వాళ్ళతో గొడవ పడి వాళ్ళు కూడా కొట్టిన సందర్భాలు కూడా మనకు కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి. కొన్ని వాళ్ళు అక్కడే కాంప్రమైజ్ వెళ్ళిపోతున్నారు. ఇది మీ అందరూ కూడా కోరడం జరిగింది. వాళ్ళు పేషెన్స్ వాళ్ళు కస్టమర్స్ తో డీల్ చేసినప్పుడు చాలా పేషెన్స్ గా డీల్ చేయాలి. వాళ్ళకి ఏమో ఇబ్బంది ఉంటే వాళ్ళు కన్సర్న్ వాళ్ళు కస్టమర్ కేర్ కంప్లైంట్ చేయాలి. కానీ వాళ్ళు అనవసరము గొడవకు దిగొద్దని చెప్పి వాళ్ళు కూడా వార్నింగ్ చేయడం జరిగింది. నిన్న ఒక కంపెనీ వాళ్ళు చెందిన వాళ్ళు కూడా కొంత రాబరీ కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా ఐఫోన్స్ కూడా రికవర్ చేయనుంది. సో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు వస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయినా మన సైబరాబాద్ ఐటీ కారిడార్ పేరు పోతుంది. ప్లస్ అది కాకుండా ఇండివిజువల్ కంపెనీస్ కూడా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ ని, వాళ్ళ సప్లై బాయ్స్ ని, వాళ్ళ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఒక క్యాంప్ అరేంజ్ చేసి వాళ్ళకు అవేర్నెస్ తీసుకోవాలని చెప్పి మనం కోరడం జరిగింది. పోలీసుల వార్నింగ్ తో ఆయా డెలివరీ సంస్థల ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. తమ సంస్థల్లో తరచూ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై నిఘా వేసి చర్యలు తీసుకుంటామని వారు పోలీసులకు హామీ ఇచ్చారు. అయితే ఆయా డెలివరీ సంస్థల్లోని పోటీతత్వమే వారి వద్ద పనిచేసే వారితో పొరపాట్లు చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల హెచ్చరికలతో ఆయా డెలివరీ సంస్థలు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయో వేచి చూడాలి. ఇది వాటి రెడ్ అలర్ట్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.